సార్ ఈ నెల 21వ తారీఖు అత్యంత ప్రతిష్టాత్మక తీసుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ప్రధాని మోడీ వస్తున్నారు. దాని ఏర్పాట్లన్నీ కూడా సీఎం చూడడం జరిగింది. సో దీని మీద మీ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఇది. యోగా దినోత్సవం ఏదైతే 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇలా ప్రపంచ రికార్డు సాధించే దిశగా రేపు జూన్ 21వ తారీఖున విశాఖపట్నంలో కార్యక్రమం జరగబోతూ ఉంది. 5 లక్షల మంది ఫిజికల్గా అటెండ్ అయ్యి 2 కోట్ల మంది వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇది వరల్డ్ రికార్డు. ఏదైతే నరేంద్ర మోడీ గారు 10వ సంవత్సరం జరుగుతున్న నేపథ్యంలో యోగా దినోత్సవంలో 1,00,000 చోట్ల నుంచి ప్రజలు దీనిలో భాగస్వాములు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి గారు కార్యక్రమం రూపొందించారు. ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్వహించబోతా ఉన్నారు. ఈ ప్రస్తుతానికి ఏ నోట ఉన్నా కూడా కుల గణన అనే ప్రస్తావన ఎక్కువ వినిపిస్తుంది. అంటే స్వతంత్ర భారతదేశం తర్వాత ఈ కులం అంశంలో ఈ జనగణన అనేది ఇది మొదటిసారి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దాని గెజెట్ కూడా మరి అఫీషియల్గా రిలీజ్ అవ్వడం, దీని మీద భిన్నమైన ఒక అంశాలు కూడా మరి తెర మీదకి వస్తున్నాయి. దీని మీద అసలు ఫుల్ క్లారిటీ మరి బీజేపీ ఎటువంటి స్టాండ్ దీని మీద? బీజేపీ స్టాండ్ ఇప్పటికే ప్రకటించారు. సుదీర్ఘ విరామం అనంతరం జనగణనకి వాళ్ళ గెజెట్ ఇచ్చారు. దాంతోపాటు కులగణన కూడా చేపట్టబోతా ఉన్నారు. 2 దశల్లో ఈ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు. కులగణన అనేది ఎందుకు చెయ్యాలి అంటే ఇవాళ కులం అసమానతలను రూపొందించాలి, సుపరిపాలన అందించాలి. భారతదేశంలో అన్ని కులాలకి భిన్నత్వంలో ఏకత్వం అనేది కులం విషయంలో కూడా తీసుకురావాలంటే తప్పనిసరిగా కులగణన జరగాలి. దానికోసమే ఇవాళ భారత ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సార్, ఈ దేశంలో పీఎం మోదీ ఆధ్వర్యంలో దేశం అంటే ఏ విధంగా ముందుకు అడుగు వేస్తుంది, ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూసే విధంగా ఇటు పరిపాలన కూడా ఆ విధంగా ఉంది. అయినా సరే ఇటు కాంగ్రెస్ పార్టీ భిన్నవాదంలో అలాగే కొన్ని ఏదైతే ఉన్నాయో లోపాలన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ సేమ్ స్టేట్లో కూడా ఇటు కూటమి ప్రభుత్వం మనకి ఏడాది అవుతుంది, కానీ ఇటు వైసీపీ నుండి ఇటు ప్రతి ఒక్క నేతలు కూడా అసలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నాయో ఎన్నికల హామీలు అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా ఇటు తల్లికి వందనం దాని మీద ఎన్నో వాదనలు అలాగే ఎన్నో విమర్శలు చేశారు. చివరికి అది కూడా ఎట్టకేలకు అందరికీ అకౌంట్లో జమ అయినాయి. కానీ 15,000 అన్నారు, 13,000 అంటూ కూడా 2,000 లోకేష్ జేబులో వెళ్తుంటారు. సార్, ఇటువంటి విమర్శలు పదేపదిగా చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు అసలు కూటమి ప్రభుత్వం? అక్కడ కాంగ్రెస్, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఈ 2 కూడా ఉనికి ప్రమాదంలో పడ్డాయి 2 పార్టీలు కూడా. అటువంటి నేపథ్యంలో ఆ ఉనికిని కాపాడడం కోసం ఇటువంటి విమర్శలు చేయడం జరుగుతుంది. ఇవాళ భారతదేశం విశ్వగురువు స్థానాన్ని ఆక్రమించింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ముఖ్యంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థలో ఒక సుస్థిరమైన స్థానాన్ని 4వ స్థానాన్ని సంపాదించుకొని 3వ స్థానం కోసం ముందుకు వెళ్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం కువిమర్శలు చేస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి వారి సంస్థాగత వ్యవహారమే ఒక ప్రశ్నార్థకంగా ఉంది ఇవాళ. అటువంటి నేపథ్యంలో వారి సంస్థాగత వ్యవహారాలపైన దృష్టి సారించుకొని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ బీజేపీని విమర్శించడం అనేది అసంబద్ధమైన వాదనని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఉనికి ప్రమాదంగా మారింది. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో 11 స్థానాల్లో అయినా నిలబెట్టుకోగలమా లేదా అనే భావంతో ఇవాళ ఇటువంటి విమర్శలు చేయడం జరుగుతోంది. సాక్షాత్తు లోకేష్ గారు సవాల్ చేశారు. 2,000 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చినట్టుగా నిరూపించగలిగితే నేను మంత్రిగా రాజీనామా చేస్తాను, నువ్వేం చేస్తావని అడిగారు. ఇంతవరకు సమాధానం లేదు దానిపైన. ఇవాళ నేరుగా 10,000 కోట్లు రిలీజ్ చేస్తే అందులో 1,346 కోట్లు స్కూల్ డెవలప్మెంట్ కోసం స్కూల్స్ అకౌంట్స్, కలెక్టర్ అకౌంట్స్కి డిపాజిట్ చేయడం జరిగింది. గతంలో ఈ విధంగా జరిగిందా? గతంలో 15,000 ఇస్తాను, అమ్మఒడి 15,000 ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానన్న వ్యక్తి ఎన్నికలు అయిన తర్వాత ఒక బిడ్డకు మాత్రం ఇస్తానని మాట తప్పడం, మరలా మొదటి సంవత్సరం 15,000 ఇచ్చిన వ్యక్తి తర్వాత సంవత్సరం 14,000 అని, తర్వాత సంవత్సరం 13,000 అని, 4వ సంవత్సరం వచ్చేటట్టుకు మొత్తంగా ఆ కార్యక్రమమే చేపట్టలేదు. అటువంటి వ్యక్తి ఇవాళ విమర్శలు చేసేది. ఇవాళ 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు జమ చేసిన ఘనత నారా లోకేష్ గారిది. మరి గతంలో వాళ్ళు చేసినప్పుడు 5,000 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ రోజు 42 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఇవాళ 67 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. జూలైలో మరి కొంతమందికి దాదాపుగా 11-12 లక్షల మందికి ఆ రోజు జమ చేయడం జరుగుతుంది. దీన్ని విమర్శించడానికి ఇవాళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజల్లో విపరీతమైన ఆనందం వచ్చింది తల్లికి వందనం అమలు చేసిన తర్వాత. ఇది తమ ఉనికికి
ప్రమాదం అని భావించిన వ్యక్తులు మాత్రమే వాళ్ళ విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అక్కడ చూసినా, అలాగే ఏదైతే అరెస్టులు ఉన్నాయో కూడా ఇన్ని కూడా కక్షపూరితంగా చేస్తున్నారు. రానున్న రోజుల్లో మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని అంటే డైరెక్ట్గా పోలీసులను ఉద్దేశించి కూడా మాట్లాడినాను కూడా మనం 2 సార్లు కూడా విన్నాం. బట్టలు తీసి నిలబెడతాం, అందరిని కూడా కటకటాలు పాలు చేస్తుంటాయి. అంటే ఇటువంటి సంకేతాలు, ఇటువంటి హెచ్చరింపులు, ఇటువంటి ఏ విధంగా మరి కూటమి ప్రభుత్వం అలాగే నాయకులందరూ కూడా ఏ విధంగా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి మగాళ్ళ బట్టలు ఓడదీసి చూడడం ఏంటో ఆనందం ఎవరికి అర్థం కాదు. ఒక పక్క వంశీ అందాన్ని పొగుడుతాడు, ఒక పక్కన అవినాష్ ఆనందాన్ని పొగుడుతాడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక మగవాడు ఇంకొక మగవాడు అందాన్ని పొగడడం, బట్టలు ఓడదీసి చూస్తానడం, ఇది మరి ఏ విధమైన సంకేతం ఆయన అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి చేసే విమర్శలకి హేతుబద్ధంగా ఉండవు అనేది నేను భావిస్తూ ఉన్నా. 2-0 అంటున్నారు. 1-0 భరించలేక వేళ 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా 2 అనగానే ప్రజల్లో ఒక విధమైన విరక్తి మొదలైంది. ఈ 2 అంటే అరాచకం ఏ విధంగా ఉంటుందో మన అమరావతి మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు వాడిన భాష, వాళ్ళ సాక్షి ఛానల్లో వాడిన భాష అర్థమవుతూ ఉంది. మహిళలను కించపరచడం. అదేవిధంగా మన పొదిల్లో జరిగిన సంఘటన ఏ విధమైన సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఉన్నాడు. ఇవాళ ప్రజలు చేత్కరించినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని వాళ్ళ ప్రజలు గ్రహించారు. తప్పనిసరిగా రేపు ఇంకా దారుణంగా బుద్ధి చెప్పబోతా ఉన్నారు. అది గ్రహించాలి, వాస్తవాలు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఊహాలోకంలో విహరిస్తూ ఉన్నాడు.